ప్రజాపాలన సందర్భంగా బషీరాబాద్ మండలంలోని 39 గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ల వారి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే కార్యక్రమం సందర్భంగా గురువారం ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ వారి ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. సందర్భంగా గ్రామ సభలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు గ్రామానికి ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారనే దానిపై గ్రామ సమస్యలపై చర్చించారు. గ్రామంలో సర్పంచ్ల పాలన ఏ విధంగా కొనసాగుతోంది, ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజా సమస్యలు గ్రామంలో ఏ విధంగా పరిష్కరించాలనే విషయాలపై గ్రామస్తులతో గ్రామ నాయకులు అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, గ్రామానికి చెందిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా చర్చించుకోవాలి. ఇక్కడ కొట్లాడుకోవడానికి రావద్దు. మనకు సమస్యలు ఉన్నాయి, తీర్చుకోవాలి. ఏ విధంగా తీర్చుకోవాలి? ఇక్కడ సర్పంచ్ గారు ఉంటారు, యువకులు ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు, ఉప సర్పంచ్ ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. కాబట్టి అక్కడికి వచ్చి చర్చించుకోవాలి. మాకు ఈ విధంగా లేదు, ఏం చేద్దాం, మరి మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉంది, ఇంత లేదు, మనం ఎవరికి అడగాలి, మనమే ఏ విధంగా వేసుకుందాం. కొన్ని విలేజ్ లో ఎలా అంటే స్వచ్ఛందంగా డబ్బులు వేసుకొని కూడా లేని చోట కొన్ని ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఏదైనా బోరింగ్ పోతుందంటే పంచాయతీ పైన కాకుండా సర్పంచ్, ఎంపీటీసీ వాళ్ళ 2047 అనే విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నదే మా సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్ రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. ప్రతి వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన సందేశము. అది మీకు వినిపించి చదివించాము. ఇప్పుడు తదుపరి